Hello, hi, welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a very special episode. ఈ ఎపిసోడ్ ఆడవాళ్ళకు మాత్రమే, ఎందుకంటే ఈ ఎపిసోడ్లో చాలా స్పెషల్ థింగ్ చేయబోతున్నాం అనమాట. అండ్ మీ అందరికీ తెలుసు కృతిక ఇస్ ప్రెగ్నెంట్ అండ్ షీ ఈజ్ ఆల్రెడీ ఇన్ 7th month. అండ్ ఓ మై గాడ్, ఈ 7 నెలలు ఎలా గడిచాయో తెలియకుండా అయిపోయింది. బేబీ వచ్చేస్తుంది ఇంటికి, మన ఇంటికి. లైక్ ఇన్ 2 months బేబీ విల్ బి దేర్ ఇన్ అవర్ హౌస్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ అంతేకాకుండా కృతికాకి మేము శ్రీమంతం చేస్తున్నాం అనమాట. జస్ట్ మేము అంటే లైక్ ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం మా ఫ్యామిలీస్లో ఇలా చేయడము. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో దానికి ఎప్పటి నుంచో చేసుకోవాలని ఉంది. అంటే వాళ్ళ అత్తగారి వాళ్ళ ఇంట్లో జనరేషనల్ హౌస్ కింద అక్కడే దానికి శ్రీమంతం చేసుకోవాలని ఉంది. అండ్ మాకేంటంటే మా అందరం రిలాక్స్ అయ్యి హ్యాపీగా, అంటే అందరం కలివిడిగా ఉండి పీస్ఫుల్గా జరిపించుకోవాలని ఫామ్ హౌస్ బుక్ చేశాను నేను. సో 2 గొడవలు అవుతుండే అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకోవాలా, ఫామ్ హౌస్లో చేసుకోవాలా. నేనేమన్నానంటే అసలు అత్తయ్య వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేయొద్దు, ఫామ్ హౌస్ క్యాన్సిల్ చేయొద్దు, 2 సార్లు చేసుకుందాం, ఏముంది తప్పేముంది అని అనుకున్నాను. ఒకటి అత్తయ్య వారి ఇంట్లో, ఇంకొకటి ఫామ్ హౌస్ నా చేతుల మీదుగా. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో జరిగేదానికి ఏ చీర కట్టుకోవాలి, ఫామ్ హౌస్లో జరిగేదానికి ఏ చీర కట్టుకోవాలి. ఆవిడ కట్టుకోవడమే కాకుండా మా ఇంట్లో లేడీస్ అందరూ ఏం కట్టుకోవాలి అని ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకని ఈ వెడ్డింగ్ సీజన్లో నాకు ఇష్టమైన ఒక షాప్కి మీ అందరినీ కూడా తీసుకెళ్ళాలనుకున్నా. అక్కడికి మా లేడీస్ అందరినీ తీసుకుని షాపింగ్కి వెళ్తున్నా అనమాట. అందుకని ఇది నాకు చాలా స్పెషల్. ఎవరు ఏం కొనుక్కుంటారో ఏంటో ఐఎమ్ లైక్ అసలు ఏంటి ఐడియా అని చెప్పి. అండ్ 2 డిఫరెంట్ శ్రీమంతాలు అనమాట. ఒకటి అత్తయ్య గారి ఇంట్లో, ఇంకొకటి ఫామ్ హౌస్లో. కాబట్టి 2 డిఫరెంట్ లుక్స్ అనుకుంటున్నాం. అండ్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో 2 చీరలు మార్చాలి. సో కృతిక 2 years బ్యాక్ ఆల్రెడీ ఒక చీర కొనుక్కుని పెట్టుకుంది, శ్రీమంతం జరిగినప్పుడు ఈ చీర కట్టుకోవాలి అని. సో షీఈ్ మెంటలీ ఫిక్స్డ్, నేను ఆ చీర కట్టుకుంటాను అక్క, నువ్వు ఏం కొనిచ్చినా సరే అని ఫిక్స్ అయిపోయింది. సో తర్వాత కట్టుకునే చీర మనం కొనిస్తే బాగుంటుంది కదా, తల్లివారింటి చీర అంటారు కదా, అలాగా. సో అందుకని చెప్పి ఈరోజు షాపింగ్కి వెళ్తాం. ఈ ఒక్క రోజులో షాపింగ్ మొత్తం ఫినిష్ చేసేయచ్చు, ఎందుకంటే ఈ స్టోర్లో మనకి కావాల్సిన పట్టు చీరలు, ఫ్యాన్సీ సారీస్ చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అండ్ మనకి వింటేజ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం కాబట్టి నాలాగా చీరలు ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు. బ్రాండ్ ప్రమోషన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, బట్ చీరలు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఫుల్గా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు స్టోర్కి కృతిక డైరెక్ట్గా వస్తుంది. కింద మా అమ్మ ఎట్లా రెడీ అయిందో చూద్దాం. బిజినెస్ మ్యాగ్నెట్ బిజినెస్ చేస్తుంది. ఏం చేస్తుంది అంత సీరియస్గా? గేమ్ ఆడుతున్నా చూపి. అంత సీరియస్గా ఏం చేస్తుంది తెలుసా? వెయిట్, షీఈస్ ప్లేయింగ్ దిస్ గేమ్ ఆడుతుంది. ఇప్పుడు వరకు ఏమో 2 గంటలు 3 గంటలు దేవుడు బుర్ర తినేసింది. హలో, మన ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నామేంటి? ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు, నువ్వే చెప్పమ్మా. షాపింగ్కి వెళ్తున్నాం. దేనికోసం షాపింగ్ చెప్పు. దేనికోసం? నన్ను అడుగుతుంది చూసా. నువ్వు చెప్పవే, ఎందుకో నీకు తెలీదా? సరే, సర్ప్రైజ్. చీరల షాపింగ్ అయితే వెళ్తున్నాము, కానీ అలా అని చెప్పి వెళ్ళాం కదా అని అందరు చూడు, బుజ్జకి డైలాగ్ వేస్తుంది పక్క నుంచి. కదా, అందరికీ కాదు, నాకు ఒక చీర, ఒక చీర అని చెప్పి ఒక 50,000 చీర వేస్తుంది. సో ఓకే, లెట్స్ గో టు ద సారీ స్టోర్. ఇప్పుడు కృతిక అయితే ఆన్ ది వే అంట. ఇప్పుడు నన్ను నాకు చీర కొంటుంది ఎంతో 3,000 2,000 అయితే ఓకే డన్. అయితే మీరు కమెంట్ చేయండి మా అమ్మకి చీర కొనాలో లేదో. మీరు ఎంతమంది కమెంట్ చేస్తారో దాన్ని బట్టి నేను సారీ కొంటాను. అడుగుతావా? సెలెక్ట్ చేస్తారు కదా, నాకు కూడా చేయండి. నేనే మీ అమ్మలేగా. మా అమ్మ ఇట్లా మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా చాలా డిలే అయితే. ఆల్రెడీ కృతిక నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. సో లెట్స్ గో. ఓకే, ఇప్పుడు మా చెల్లికి ఫోన్ చేసి చెప్తాను స్టార్ట్ అయ్యానని. హే సిరి, కాల్ చెల్లి. కాలింగ్ చెల్లి మొబైల్. హలో, బయలుదేరావా? స్టార్ట్ అయ్యాక చెప్తాను. స్టార్ట్ అయ్యాను ఇప్పుడే. ఓకే, బాయ్. బాయ్. సో బేసికల్గా మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తాం కదా. మామూలుగా మా ఇంట్లో షాపింగ్ ఎలా చేస్తారంటే, ఒక చీర కొనడానికి వెళ్ళి 10 చీరలు కొనుక్కొస్తారు. నేనే కాదు, మా ఇంట్లో ప్రతి ఒక్కరు. ఇప్పుడు కృతిక షాపింగ్ అంటే కొంచెం హెడేకే యాక్చువల్లీ.
కానీ ప్లాన్ చేసా గట్టిగా, ఎందుకంటే మనం వెళ్ళే స్టోర్ ఏదైతే ఉందో ఆ స్టోర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి చాలా క్విక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఒక 1.5 అవర్లో షాపింగ్ మొత్తం అయిపోద్దని అనుకుంటున్నాను. యా, ఫైనలీ కృతికా శ్రీమంతం షాపింగ్ మొదలు. విల్ సీ యూ గైస్ అట్ ద స్టోర్. వీఆర్ ఎట్ ద స్టోర్ రైట్ నౌ. అబ్బా, సో మనం ఇప్పుడు వచ్చాము కాదాంబరి సిల్క్స్ అనమాట. కృతికా శ్రీమంతానికి స్పెషల్గా ఇక్కడే చీర తీసుకోవాలనుకున్నాను, ఎందుకంటే నేను నాకు ఈ స్టోర్ ఓనర్ వాళ్ళు చాలా ఎప్పటి నుంచో తెలుసు. అండ్ ఐ కీప్ చెకింగ్ దర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఐ కీప్ వండరింగ్ హౌ ఆర్ దే పికింగ్ బ్యూటిఫుల్ సారీస్ అని. సో మనం ఈ స్టోర్కి రాగానే ఒక డివైన్ ఫీలింగ్ ఉంటుందన్నమాట, ఎందుకంటే ఇక్కడే మనకి వెంకటేశ్వర స్వామి వినాయకుడు ఉన్నారు కాబట్టి. అండ్ చాలా బాగా అనిపించింది నాకు రాగానే. అండ్ వచ్చిన వాళ్ళందరూ బయటనే చెప్పులు విడిచి రావాలి, ఎందుకంటే సాక్షాత్తు ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కాబట్టి. ఒక మంచి పని కోసం బట్టలు కొన్నప్పుడు దేవుడి ఆశీస్సులతో ఉంటే మంచిదే కదా. అండ్ మేము ఈరోజు శ్రీమంతం కోసం వచ్చాము, మిగతా వాళ్ళు పెళ్ళిళ్ళ షాపింగ్కి రావచ్చు, ఇంకా శుభకార్యాల షాపింగ్కి రావచ్చు. సో అందుకని చెప్తున్నా. సో ఇటు సైడ్ చూస్తే దే హ్యావ్ అమేజింగ్ కలెక్షన్ ఆఫ్ పట్టు చీరలు. నాకైతే ఇక్కడ చాలా వింటేజ్ సారీస్ కనిపిస్తున్నాయి. ఈ మధ్య మనం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా అందరూ నేను మా అమ్మ చీర మా అమ్మమ్మ చీర అని చెప్పి వాళ్ళు కొనుక్కునే చీరలు కూడా అలా పెట్టి చూపిస్తున్నారు. బట్ ఇప్పుడు మనం గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టు వీ కెన్ ఆల్సో ఫైండ్ బ్యూటిఫుల్ వింటేజ్ సారీస్ హియర్. అండ్ నాకు మామూలుగా నేను ఏమైనా చీరలు కట్టుకుంటే మోస్ట్లీ నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగే క్వశ్చన్ వచ్చి చీర ఎక్కడ తీసుకున్నారు అని. నాకు కాదంబరి సిల్క్స్లో నచ్చింది ఏంటంటే యూనిక్ పీసెస్ ఉంటాయి మనకి. మీరు ఇప్పుడు చూస్తారు కదా మేము ట్రయల్స్ చేసినప్పుడు, కొంచెం యూనిక్గా డిఫరెంట్ కలెక్షన్ చూడాలనుకుంటే డెఫినెట్గా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇప్పుడు రాబోయే చీరలు మనందరికీ మనసుల్ని హత్తుకుంటాయి అనమాట. అండ్ మా చెల్లి వస్తే షాపింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో లెట్స్ వెయిట్. ఓకే, మనకైతే నచ్చిన సారీస్ అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టామన్నమాట. ఇక్కడ 3 మైండ్ సెట్స్ ఉన్నాయి కాబట్టి ముగ్గురికి 3 రకాలు మైండ్ సెట్స్ వర్క్ చేస్తున్నాయి. అండ్ అభికి చీరలు సెలెక్ట్ చేయడం రాదు, ఇంకా అంత పెద్దది అవ్వలేదు కాబట్టి. అండ్ జస్ట్ జడ్జ్ చేస్తుంది అది బాగుందా బాగాలేదా అని చెప్పి. సో అందుకనే ఒక టీనేజర్, మిడిల్ ఏజ్ అండ్ యంగ్ వాళ్ళు వచ్చామన్నమాట షాపింగ్కి. అండ్ ఇక్కడ మేము ఇన్ని పెట్టాం కదా, కృతికాకి నాకు తెలిసి ఒక 4 నచ్చుతాయి దీంట్లో. సో ఈ సారీ అయితే పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఒక శుభకార్యానికి ఎల్లో, గ్రీన్, రెడ్స్ అవి చాలా బాగుంటాయి. అండ్ ఈ కాంబినేషన్ అనేది కొంచెం వింటేజ్ అండ్ మోడర్న్గా కూడా ఉంది. అండ్ ఇది కాకుండా అంటే నాకు ఇది కూడా బాగా నచ్చింది. అన్నీ ఏంటో ఈరోజు మస్టర్డ్ నచ్చుతున్నాయి. లైక్ కట్టుకుంటేనే కదా తెలిసేది ఏది ఇదా బుజ్జక్కకి ఇది నచ్చిందంటాం. అంటే ఇది పేస్టల్ కలర్స్ చెప్పాను కదా, ఒక్కొక్కరిదే ఒక్కొక్క. మా అమ్మకి అది నచ్చింది. హలో అమ్మ, నీ కోసం కాదు. సో ఈ పింక్ అండ్ గ్రీన్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ట్రయల్ చేద్దాం కొన్ని అయితే. ఫస్ట్ మేడం గారు ఇంకా రాలేదు. యాక్చువల్లీ నేను 11 o'clock అని చెప్పాను, బట్ మేము 11:30కి వద్దామని నేను మెంటలీ ఫిక్స్ అయ్యాను. కానీ ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. ఏమన్నా అంటే నీకు తెలుసా ఎంత కష్టంగా ఉంటుందో పొద్దున్నే లేచి రావడం, మార్నింగ్ సిక్నెస్ అది ఇది అని లిస్ట్ ఆఫ్ థింగ్స్ చెప్తుంది. మాట్లాడుకునే లోపల కృతిక వచ్చేసింది. మేము ఆల్రెడీ నీ సారీస్ అన్నీ సెలెక్ట్ చేసి పెట్టాము. అంటే నువ్వు నేను కాదు, మీ అమ్మ కూర్చుంటుంది అనుకుంటా, ఆవిడే సెలెక్ట్ చేసింది మ్యాక్సిమం. ఫస్ట్ రాగానే బొజ్జని పట్టుకొని ఇవ్వాలి, తర్వాత నువ్వు పట్టుకో. హాయ్ చెప్పమ్మా. ఫస్ట్ రాగానే చీరలు చేసిన తర్వాత కాదు, బాగుంది అక్కడ పింక్ కదా, నాకు నచ్చింది, నేను చెప్పాను. ఫస్ట్ రాగానే చీరలు చూడడం కాదు, ఎలా ఉన్నారు, తిన్నారా, ఎలా ఉన్నావు అక్క. నేను కాదు, ఫస్ట్ అమ్మని తల్లి వారిని. ఎలా ఉన్నావు? ఇది ఎలా ఉంది బుజ్జి తల్లి? తల్లా తండ్రా? ఓకే, ఇదిగో కూర్చో, మేము అది జరుగుతాం.
ఓకే, సో యాజ్ కృతిక ఇస్ హియర్, ఫస్ట్ మీ అత్తగారు శ్రీమంతం, మీ అత్తగారింట్లో జరిగే శ్రీమంతం కోసం షాపింగ్, ఎస్ అత్తారింట్లో జరిగే శ్రీమంతం కోసం షాపింగ్కి వచ్చాము, అది కూడా కాదాంబరి సిల్క్స్కి. అండ్ ఫైనలీ కృతిక ఇస్ హియర్. అండ్ మేము ఆల్రెడీ ఒకసారి వచ్చి చూసుకున్నాం సారీస్ అన్నీ కూడా, మాకు చాలా నచ్చి ఓకే ఈసారి వ్లాగ్ చేద్దాము షాపింగ్కి, గృహప్రవేశం అప్పుడు కూడా చూసామన్నమాట. అండ్ ఇప్పుడు కృతిక శ్రీమంతం షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యి మెంటలీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ నాకైతే కృతిక నీకు ఈ చీర బాగా నచ్చుతుంది అనిపించింది కదా. యాక్చువల్లీ ఆ పింక్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్ ఉంది కదా అది. యా ఏది అంత దూరం ఎందుకు చరిపోయావు నువ్వు? అమ్మ ఇది నీకు బాగుంటది అమ్మా. నచ్చలేదా నీకు? నాకు ఎలా ఉంది కదా, బాగుందా? సో నేను కానీ నువ్వేమో అక్కడ సీట్లో కూర్చుంటావు కదా, ఎంపీ సీట్లో, మదర్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకో, తర్వాత నీ కలర్ని బట్టి మేము అందరం సెలెక్ట్ నాకు ఎలా నచ్చుతుంది చెప్పు. నేనా? ఓకే, కృతికకు నచ్చేవి ఇలా ఉంటాయి కొంచెం చిన్న బార్డర్ వచ్చి వింటేజ్, ఇదొకటి నేను చెప్తాను, ఈ టైప్, ఈ కలరు, ఇది ఇప్పుడు తీసుకో అంటే ఫస్ట్ యా తీసేసుకుంటా, ఈ 2 ఆప్షన్స్ పెడితే ఇది తీసుకుంటుంది. ఇంకా ఇలా కూడా నచ్చుతాయి అప్పుడప్పుడు. సో ఇప్పుడు మనం బ్రైడల్ కలెక్షన్ చూద్దాం. దిస్ ఈస్ ఫర్ ద బెస్టీస్. అండ్ మా ఇంట్లో మా రిలేటివ్స్ ఎవరికన్నా సరే పెళ్ళిళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా పనికొస్తాయి కాబట్టి ఈసారి ట్రెండింగ్లో ఉన్న సారీస్ కలెక్షన్స్ అండ్ డిజైన్స్ చూద్దాము. కాదాంబరి సిల్క్స్లో ఎలా ఉన్నాయో నాకైతే కళ్ళు చెదిరిపోయేలా కనిపిస్తున్నాయి కలర్స్ అన్నీ. అండ్ ఇప్పుడు వరకు మా అమ్మాళ్ళు ఎక్సైట్ అయ్యారు, ఇప్పుడు నేను ఎక్సైట్ అవుతాను, ఎందుకంటే నా చీర ప్రతిదీ బ్రైడల్ సారీలానే ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్. వావ్, సో ప్రిటీ. నాకు నచ్చిన కలర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. లావెండర్, పీచ్, అండ్ పీచ్ బ్లౌజ్ వేసుకుంటే చీర అదిరిపోద్ది. ఒకసారి ఇది ఇలా పెట్టుకుని చూడొచ్చు కదా. హౌ ఇస్ దిస్ కలర్ బెస్టీస్ చెప్పండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కాదంబరి సిల్క్స్ వాళ్ళకి డిఎం చేస్తే వాళ్ళు మీకు ఈ చీర రెడీగా పెడతారు. సో సింపుల్, ఐఎమ్ మేకింగ్ యువర్ జాబ్ వెరీ సింపుల్. చెప్పా కదా ఇది వితికాస్ కలెక్షన్ అని అడగండి, మంచి చీరలు చూపిస్తారు. ఇది బ్రైడ్ కి అండ్ బ్రైడ్ సిస్టర్స్ కి కూడా బాగుంటుంది. ఓకే, అయితే నువ్వు ట్రై చేయి. బ్రైడ్ సిస్టర్ ఇంత కట్టుకుంటే ఇంకా బ్రైడ్ ఎంత కట్టుకోవాలి? జ్యువెలరీ సెట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు అందరూ బ్రైడ్స్ లానే రెడీ అవుతున్నారు. ఫ్యాబ్రిక్ ఇస్ సో గుడ్. బాగుంది, చాలా బాగుంది, అందరికీ నచ్చింది. నీ ఒక్కదానికే కాదు, అందరికీ నచ్చిన చీర అనమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే బర్డ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి, అండ్ అంతకన్నా ముఖ్యంగా అందంగా ఉంది చీర చాలా. అండ్ ఎవరన్నా 2025 ఇయర్ ఎండ్ లోపల కానీ తర్వాత కానీ పెళ్లి చేసుకోబోతున్నా దిస్ సో గుడ్. చూడండి ఎలా ఉంది అమ్మ, ఓకేనా? అంటే ఇది యాక్చువల్లీ నా టైప్ అయితే కాదు, బట్ మా అమ్మకి నచ్చిందంట. అమ్మ కట్టు చూద్దాం. అమ్మకి కట్టు చూద్దాం. ఏం మాట్లాడవేంటి? మనం డ్రేప్ చేసుకుందాం అనుకుంది, అది నచ్చిందంట. ఇది ఒకసారి ఇవ్వండి, పెట్టుకొని చూపిస్తా. యాక్చువల్లీ రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుని మంచిగా రెడ్డిష్ ఆరెంజ్ బ్లౌజ్ వేసుకుని, ఆర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నచ్చే వాళ్ళు గ్రీన్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది. లావెండర్ కలర్ చాలా ఉంది అండ్ ఇంకా ట్రెండింగ్లో ఉంది. ఆల్మోస్ట్ 1 year నుంచి లావెండర్స్ ఎక్కడ చూసినా. సో ఐల్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ మై సెల్ఫ్ అండ్ సీ. ఇక్కడ వేసేది ఏదైనా బాగుంటుంది. డైలాగ్ వేసింది బుజ్జక్క. ఇక్కడ నా మీద వేసాక ఏ చీర అన్నా బాగుంటుంది. లావెండర్స్ అంటే పిచ్చి కదా నీకు, ఏదైనా నచ్చుతుంది నీకు. నాకు ఒకటి కూడా లేదు అలాంటి చీర, తీసుకో. సరే, ఓకే, డన్, ఫిక్స్. సో మా అమ్మకి ఎప్పుడు సారీస్ కొన్నా మాకు సూట్ అయ్యేలా కొనుక్కుంటాం. సో దట్ చెప్పక ఇప్పుడు ఎందుకు, సో దట్ మేము కూడా కట్టుకోవచ్చు కాబట్టి. వావ్, ఇవేం బర్డ్సే చెప్పాలి కృతిక. దీంట్లో బర్డ్ డిజైన్ వచ్చింది, భలే ఉంది. అండ్ గోల్డ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. కాదు, ఏం బర్డ్స్? చిలక, ప్యారెట్. వావ్, గువ్వ, బుల్లి గువ్వ పిట్ట.
అండ్ ఇవి ఈ డిజైన్ కూడా మరీ ఓవర్గా లేదు. it's different one. డిఫరెంట్గా ఉంది. అండ్ బ్రౌన్ కాంబినేషన్ వచ్చింది, బాగుంది చీర. అబ్బా అక్క. కృష్ణుడా? రాధాకృష్ణ. I'll try this one. ఓకే డన్. సో అసలు హైలైట్ అయితే ఈ చీర కానీ కట్టుకుంటే, ఇది యాక్చువల్లీ బ్రైడ్స్ కాకుండా ఇంకా మదర్స్ వాళ్ళు కట్టుకుంటే పళ్ళు ఇలా సింగిల్ పళ్ళు వేసుకొని అయితే బాగుంటది, చాలా బాగుంటది. పెడితే బాగుంది చీర కదా అనాలి. అండ్ అక్కడ చూద్దాం, అక్కడ చూసి ఓకే సెలెక్ట్ చేసుకుందాం. సో లెట్స్ గో. అరే భలే ఉంది, ఎంత చిన్న బార్డర్. ఈ చీర బాగుంది. ఈ కలర్ కూడా ట్రై చేయొచ్చు, మన దగ్గర ఎక్కువ లేదు. ఎస్, ఇది ఒకటి సైడ్కి పెట్టుకుందాం. బాగుంది. ఈ చీర కాంబినేషన్ ఎంత బాగుందో. ఏమంటారు ఆడియన్స్? అదే 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 ఎస్ ఎస్ దట్ దట్ దట్. చీర చూడండి, ఐ లైక్ దిస్ వన్. నేను కట్టుకున్నా. ఏంటే బాగుంది, రేట్ కూడా బాగుందండి. ఇది కూడా నచ్చుతుంది మేడంకి, యునో దిస్ సారీ. అమ్మమ్మల చీరలు ఏమున్నా మా చెల్లికి ఇచ్చేయండి. మా అమ్మమ్మ దగ్గర ఉండేది కలర్ చీర. మాకు ఇలాంటివి నచ్చుతాయి. ఎస్, అవి కూడా వింటేజ్ కలర్సే, మన అన్న అంటది. కానీ హెవీగా ఉంటాయి, లైక్ ఇవి కొంచెం కట్టుకో తగ్గగా ఉంటాయి. మా చెల్లి సెలెక్ట్ చేసామన్నీ కొంచెం ఇంట్లో వేసుకుని. ఇంట్లో ఎవరైనా పట్టు చీరలు కడుతున్నారు. నాకు ఛాన్స్ ఇస్తే సావిత్రి గారిలో నగలన్నీ వేసుకుని నువ్వు ఒక వ్లాగ్ చేయి. అమ్మ పట్టు చీరలు అన్ని రోజుకొకటి కట్టి ఒక నెల రోజులు పట్టు చీరల కలెక్షన్ కార్తీక మాసానికి అట్లా. ఇది ట్రైల్ చేస్తా, ఓకేనా? నచ్చిందమ్మా? ఏదో ఒకటి అంటావు కదా. యాక్చువల్లీ ఈ చీర బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుంది. పికాక్ పికాక్ చాలా బాగుంది. బాగుంది కలర్, చాలా బాగుంది బుజ్జక్క. గుడ్ చాయిస్. కాంబినేషన్ నచ్చింది. వెరీ నైస్. విల్ ట్రై దిస్ ఆల్సో. ఇది కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు అర్థమవుతుంది మేము షాప్కి వచ్చినప్పుడు ఎవరన్నా చూపించాలనుకుంటే ఎంత హెడేక్ వస్తుందో. ఓకే సరే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్తాం ప్లీజ్. యాక్చువల్లీ ఇది నేను దేనికి కట్టుకోవచ్చు తెలుసా? దిస్ ఐ విల్ వేర్ ఫర్ స్వామి పడి పూజ. ఓ ఐ లైక్ దిస్ వన్. సో ఫైనల్గా మేమైతే కొన్ని సారీస్ సెలెక్ట్ చేసాము. వీటిలోంచి మా చెల్లికి ఏది నచ్చుతుందో ట్రైల్ చేద్దాము. అండ్ అలాగే మీరు కూడా షాపింగ్ చేయడానికి కొన్ని బ్రైడల్ సారీస్ కూడా నేను ట్రై చేయాలని అనుకుంటున్నాను. బికాస్ మనకి కొంచెం ఓవర్ సారీస్, అంటే లైక్ ఏమంటారు లగ్జరియస్ సారీస్ అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఐ వాంట్ టు ట్రై దోస్ ఆల్సో. ఇది జస్ట్ ఒక సైడ్ ఆఫ్ ద సెక్షన్ మాత్రమే. ఇంకా సో ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత విల్ స్టార్ట్ డ్రేపింగ్ ఎవ్రీథింగ్. ఎవరి పనిలో వాళ్ళు బాగా బిజీగా ఉన్నారు. ఓ వావ్, ఇది పెళ్లి కూతుర్లకు బాగుంటుంది. అండ్ ఎవరైనా బ్రైడ్ చూస్తుంటే కనుక మైండ్లో ఒక బడ్జెట్ పెట్టుకుని అస్సలు రావద్దు. లైక్ తక్కువలో వస్తే ఇంకా హ్యాపీ, కొంచెం ఎక్కువ అయినా సరే పెళ్ళి అనేది ఒకటేసారి జరుగుతుంది కాబట్టి మీకు నచ్చిన సారీ తీసుకోండి. నాకు ఈ చీర బాగా నచ్చింది. హలో, ఎన్నిసార్లు పట్టుకుంటావు? నీ పెళ్ళికి అదే, నీ ఇంట్లో అదే, గ్రూప్ ప్రవేశానికి. ఓకే ఓకే సారీ. ప్రజలకు నచ్చలేదు, పెట్టేస్తున్నాను పక్కకి. నచ్చలేదు కదా, బాగుంది. ఓకే రెడ్, హౌ అబౌట్ రెడ్? వావ్, దిస్ ఇస్ సో ఎంత చిన్న బార్డర్ వచ్చింది. కృతిక, దిస్ ఇస్ నాట్ ఫర్ యూ, ఇట్స్ హెవీ. నేను పక్కన పెట్టేస్తా. ఇది రెడ్ సారీస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ సారీ చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. చిన్న బార్డర్ వచ్చి, చిన్న క్యూట్ బార్డర్ వచ్చింది. సో ఇక్కడ వచ్చి మనకి మన రేంజ్లో అంటే కొంచెం మీడియం రేంజ్లో ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ నుంచి కూడా చాలా సారీస్ నచ్చాయి నాకు ఇందాక చూస్తున్నప్పుడు. దిస్ కలర్ ఇస్ సో కూల్ అండ్ ఐ ఈవెన్ లైక్ దిస్ కలర్ అండ్ ద ఫ్యాబ్రిక్ ఇస్ సో గుడ్. ఈజీగా డ్రైప్ చేసేస్తా. సో ఇది చాలా, అందరూ అనుకుంటారు చీరలు ఎలా హ్యాండిల్ చేస్తావు నువ్వు, ప్రతిసారి ఏ చీర కట్టినా చాలా బాగుంటుందని. మనకి సూట్ అయ్యే ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అండ్ కట్టే విధానం పట్టు కూడా ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ పట్టు కూడా లుక్ మారిపోతుంది. కరెక్ట్, ఇంత సాఫ్ట్ కదా? ఎగ్జాక్ట్లీ, ఇట్స్ లైక్ సమ్
చెప్పలేము ఇవి మాటల్లో చెప్పలేని చాలా soft ఉంది చాలా actually. యా ఈ ఇదిగో colour కృతిక బా. కృతిక ప్రతిసారి చూసి ఏమంటుంది నీళ్ళు మింగుతుంది. ఇది బాగుంది చీర, ఇది ఒకటి పక్కన పెట్టి ఇది కూడా బాగుంది. బా భలే ఉంది కదా. ఈ చాలా సింపుల్ గా బాగుంది. ఈ చిన్న బార్డర్స్ నచ్చే వాళ్ళు, వింటేజ్ సారీస్ నచ్చే వాళ్ళు డెఫినెట్ గా Mostly విజిట్ plain. చేయండి. కాదంబరి సిల్క్స్. మీరు ఏదైనా ఈవెంట్ ఉంటేనే కాదు, ఎప్పటికన్నా అవసరం ఉంటాయని కొన్ని చీరలు అప్పుడప్పుడు కొని పెట్టుకోవాలి మన దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడు. నేనైతే అప్పుడప్పుడు అలా తీసి పెట్టేసుకుంటాను ఎప్పుడన్నా సారీ షాపింగ్ అలా వెళ్ళి నేను కూడా అలా కొన్ని వేసుకుంటాను. అండ్ కృతిక బేబీ పింక్ బాగుంది. నేను ఎప్పుడు ఈ కలర్స్ ట్రై చేయలేదు. చూసావు జుమ్కీ డిజైన్ వేసారు. అండ్ నాకు కాదంబరి సిల్క్స్లో నచ్చిన థింగ్ ఏంటంటే దే హ్యావ్ బ్యూటిఫుల్ కలెక్షన్. అది కాకుండా మంచి మెటీరియల్ అండ్ మనకి నచ్చిన బడ్జెట్స్లో డిఫరెంట్ అంటే ఈ రంగు ఈ బడ్జెట్లో కాకుండా మనకి కొంచెం ఎక్స్పెన్సివ్లో కావాలంటే అలా ఉంది. సేమ్ కాంబినేషన్ తక్కువ రేంజ్లో కూడా ఉందన్నమాట. ఒక్కొక్కసారి అనుకుంటాం కదా ఈ చీర అబ్బా ఇంత ఎక్కువ ఉంది ఏంటి, కొంచెం తక్కువలో ఉంటే బాగున్నాను, అలా కూడా ఉంది. విచ్ ఈస్ రియలీ గుడ్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ లైక్ అస్. నాకు దొరికేసింది అనుకుంటే ఆల్మోస్ట్. ఐ రియలీ లైక్ దిస్ సారీ. బ్రౌన్ బార్డర్స్. ఇది చూడు. కృతిక బ్లూ ఎవరన్నా ప్లీజ్ 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 ఒక్కసారి ట్రైల్ చేస్తా, బాగోకపోతే వద్దులే. నువ్వు ఆల్రెడీ ఈ బ్లూ చీర ఎవరన్నా సీమంతాన్ని కట్టుకుంటారా? నేను కడతా, కట్టి ట్రెండ్ అంటే చేద్దాం. నువ్వు ఆల్రెడీ ఎల్లో అదేంటి మరునా, ఎల్లో మరును మస్టర్డ్ మరును మా చెల్లి 2 ఏళ్ల క్రితం వాళ్ళ ఆయనతో వెళ్ళినప్పుడు కొనుక్కుని షీ డిసైడెడ్ ఐ విల్ రేప్ దిస్ సారీ ఫర్ మై శ్రీమంతం అని చెప్పి. సో మా ఇంట్లో కొంచెం అలా మెంటల్ లేడీస్ చాలా ఉన్నారు నాతో పాటు. ఐఎమ్ ఆల్సో ఓకే. అండ్ కృతిక వాంట్స్ టు ట్రై దిస్ సారీ. చూద్దాం ఎలా ఉంటుంది. అది కూడా చిన్న బార్డర్. యా ఓకే. దానికంత సింపుల్గా తీసుకో ఉంటే మనకి కదా బడ్జెట్ మిగిలేదు. వెళ్ళి ట్రై. నాకైతే ఈ చీర నచ్చింది, నేను ఈ చీర తీసుకుంటున్నాను. Yeah. సో లెట్స్ ట్రై ఇట్. సో మామూలుగా నాకు ఏమైనా ఫిగర్స్ ఇట్లా వీవ్ చేస్తే అంత నచ్చదు అనమాట. బట్ ఇదేంటంటే కలర్ కాంబినేషన్ అదంతా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్ సారీస్ అంటారు కదా, అలా అనిపించింది. అండ్ ద కలర్ ఈజ్ ఆల్సో సో ప్రిటీ ఆన్ కృతిక. యాక్చువల్లీ ట్విన్నింగ్ బట్ నాట్ ట్విన్నింగ్లా ఉంది. ఐ లైక్ ద పేస్టల్ కలర్స్ అండ్ ఎలాగో లావెండర్ ఉంది కాబట్టి చాలా ప్రిటీగా అనిపిస్తుంది. నాకైతే పీచ్ కాంబినేషన్ బాగుంది. యాక్చువల్లీ పట్టు సారీస్కి ఇట్లా జరీ బ్లౌజెస్ వస్తాయి కదా, టిష్యూ బ్లౌజెస్. మనం కావాలంటే కూడా సారీ హెవీగా ఉన్నప్పుడు వీ కెన్ గెట్ ద సింప్లెస్ట్ బ్లౌజ్ అండ్ చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇట్స్ సో ప్రిటీ. ఎందుకో ఈ సావిత్రి చీరలని పేర్లు పెట్టచ్చు, ఇంత బాగుంటాయి. లైక్ కొన్ని రేఖా సారీస్ ఉంటాయి తెలుసు కదా, దట్ గోల్డ్. అబ్బాయి ఎల్లో ఎంత బాగుందో, తీసుకోవా? ఎల్లో సెట్ అవుతుంది, ఎలా అయినా కూడా సెట్ అవుతుంది నాకు ఎల్లో. కృతికకి ఎల్లో ఎప్పుడు సెట్ అయిద్దంట, ఎందుకంటే కృతిక ఎల్లో డర్టీ ఫెల్లో కాబట్టి. వావ్ సో ప్రిటీ. సీమంతానికి బాగుంటుంది ఆ సారీ యాక్చువల్లీ. నైస్ కాంబినేషన్. మేము ఫస్ట్ రాగానే ఇదే వేసాం కదా బుజ్జక్క. ఇది ఫుల్ నచ్చింది, వేసిన తర్వాత ఫస్ట్ చూడగానే ఉన్న అంత లేదు అది. అవునా, కడితేనా? ఇది ఓకే ఓకే అనిపించింది చూడగానే, వేసిన తర్వాత బాగుంది. అంతే, అదే అంటారు కదా కొన్ని వేసిన తర్వాతే బాగుంటుంది అని. నైస్. చాలా బాగుంది. ఈ చీర సింగిల్ పళ్ళు చాలా బాగుంది కాంబినేషన్. ఈవెన్ పర్పుల్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ ఇలాంటి చీరలు నచ్చుతాయి. కృతిక కట్టుకుంది కూడా నచ్చింది నాకు యాక్చువల్లీ. నాకు నచ్చింది. ఏంటో నువ్వు కట్టేవి నాకు నచ్చుతుంది, నేను కట్టేవి నీకు నచ్చవు. నువ్వే కదా సెలెక్ట్ చేసింది. అవును బాగుంది. ఓకేనా, కట్టిన తర్వాత కూడా బాగుంది. ఓకే. ఈ కాంబినేషన్లో మీకు ఏది నచ్చింది? నాకైతే బ్రౌన్ చాలా నచ్చింది. అంటే బ్రౌన్ బాగుందా? నాకు రెడ్ అండ్ బ్లాక్, ఇది బ్లాక్ కాంబినేషన్ కూడా కొంచెం యూనిక్గా అనిపించింది. బట్ కడితే రెండు బాగున్నాయి.
స్టైల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. దానికి బాగుంది, కట్టిన తర్వాత కూడా బాగుంది, చాలా బాగుంది. దీనికి యాక్చువల్లీ హాఫ్ వైట్ బ్లౌజ్ కూడా బాగుంటుంది విత్ బ్రౌన్ వర్క్. నైస్. నిండుగా ఉంది. ఈ రెడ్ గ్రీన్ రెండు చాలా బాగున్నాయి. రెడ్ అయితే అసలు పెళ్లి కూతురు ఇలాంటి ఈవెంట్కి చాలా బాగుంటుంది. కృతిక శ్రీమంతానికి ఈ చీర చాలా నచ్చింది నాకైతే. అండ్ ఐ థింక్ బ్లౌజ్ వేరే ఏమన్నా వేస్తే బాగుంటుంది, పింక్ ఎల్లో. ఇది కలిసిపోయింది. అవును. సో కానీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్. గ్రీన్, ఎమరల్డ్ గ్రీన్ నచ్చే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఐ లైక్ ద రెడ్ వన్ ఆల్సో, ఇట్స్ ప్రిటీ రెండు కాంబినేషన్ బాగుంది కదా. కట్టిన తర్వాత ఇదే బాగుంది. యాక్చువల్లీ నా సారీ కూడా చాలా నచ్చింది. చూడు బ్రైట్ గా అట్లా డిఫరెంట్. ఓకే, అన్ని సారీస్లో ఓకే ఉంది, బట్ నీకు నచ్చింది కాబట్టి కృతిక లైక్ దిస్ కాంబినేషన్. సో పర్సనల్గా అయితే మా ఇద్దరికి ఇది నచ్చింది అనమాట. ఈ రెండు నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీ ఆర్ టేకింగ్ దిస్ అండ్ కృత ఇస్ గోనా డ్రేప్ దిస్ సారీ. ఇది రెండో చీర కింద, ఎందుకంటే తమరు ఆల్రెడీ 2 ఏళ్ళ క్రితం కొనుక్కున్నారు కదా ఒక చీర. సో ఇప్పుడు మీరు ఏ చీరలు కావాలన్నా కంచి వరకు వెళ్ళడం లేదు, ఎందుకంటే కాదంబరి సిల్క్స్లో మనకి వీవర్స్తోనే నేయించుకుని ఓన్ వీవర్స్ ఉన్నారు కాబట్టి మనకి బెస్ట్ ప్రైజెస్కి అండ్ బెస్ట్ డిజైన్స్ ఉంటాయి అనమాట. యూ కెన్ సీ దిస్. అండ్ మా మమ్మీకి నచ్చిన సారీ ట్రయల్ చేస్తున్నాం అనమాట. 2 ఆవిడకి నచ్చిన చీరలు, అది సూపర్ ఉంది. అది కూడా బాగుంది. రిసెప్షన్ ఎంగేజ్మెంట్స్ డిఫరెంట్గా ఉంది ఇది చాలా. కృతిక అది బాగుందమ్మా నువ్వు సెలెక్ట్ చేసిన దాంట్లో. అంతేలే, ఎప్పుడైనా ఫేవరెట్ కూతురికి ఫేవరెట్ సారీస్ సెలెక్ట్ చేస్తాను. అంతే, ఒకటి ఫిక్స్ అయితే అంతే, అలాగే మాట్లాడుతుంది. ఇది బాగుంది చాలా, ఇట్స్ నైస్. టెంపుల్ డిజైన్ అదంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇది చాలా యునిక్గా అండ్ ఇండో వెస్టర్న్ స్టైల్లో ఉంది. అంటే ఇది రిసెప్షన్కి చాలా బాగుంటుంది, గెస్ట్గా వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది. ఇలా గెస్ట్గా 70,000 కరెక్ట్, మా అమ్మ లాంటి వాళ్ళు వెళ్తారు అలాంటి. ఓకే, ఐ లైక్ దిస్ వన్, ఐ లైక్ దిస్ వన్. నాకేంటి తెలుసా, ఈ మొత్తం ట్రయల్స్లో కృతిక కట్టుకున్న ప్రతి చీర నాకు నచ్చింది. నేను కట్టుకునే కొన్ని మాత్రమే దానికి నచ్చాయి. సో ఇది ఎప్పుడు జరిగేదే అనమాట, బట్ ఇట్స్ నైస్. మోస్ట్ ఆఫ్ దమ్ మాకే సెలెక్ట్ చేసింది. యా. ఓకే, ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది. చాలా క్విక్గా అయింది, ఎందుకంటే వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ ఇన్ కాదంబరి సిల్క్స్. అండ్ కాదంబరి సిల్క్స్లో ముహూర్తం సేల్ నడుస్తుంది అనమాట. చాలా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఇంత మంచి చీరలకి ఆల్రెడీ మనకి బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నారు, దాంట్లో మళ్ళీ సేల్ వస్తుందంటే నేనైతే ఫుల్ ఇట్లా చూడగానే వావ్ అని అనిపించింది అనమాట. అన్నీ బాగున్నాయి. అండ్ కృతిక ట్రైల్ చేసిన సారీస్ అన్నీ, నేను ట్రై చేసిన సారీస్ అన్నీ కూడా చాలా మంచి బడ్జెట్స్లో వస్తున్నాయి. అండ్ బ్రైడ్స్కి కావాల్సిన సారీస్ అన్నీ మన కాదంబరి సిల్క్స్లో దొరికేస్తాయి. అంటే పెళ్లి కూతురికి, పెళ్ళికి, రిసెప్షన్కి అండ్ మెహందీకి ఎలాంటి సారీస్ అన్న ఫ్యాన్సీ దగ్గర నుంచి పట్టు చీరల వరకు అన్నీ ఉంటాయి అనమాట. సో మల్టిపుల్ స్టోర్స్కి వెళ్ళి మీరు అలసట తెచ్చుకోకుండా ఒక్క చోటే అన్నీ దొరుకుతాయి కాబట్టి కాదంబరి సిల్క్స్కే వచ్చేసేయండి. ఏమంటావు, కరెక్ట్ చెప్పాను? యా, బ్రైడ్స్ కనే కాదు, పేరెంట్స్కి, సిస్టర్స్కి కూడా అన్ని రేంజెస్లో కూడా ఉన్నాయి. సీమంతం వాళ్ళకి కూడా ఉన్నాయి. సో బేబీ షవర్స్కి కూడా మాకైతే చాలా క్విక్గా అయిపోయింది షాపింగ్. సో అందుకనే చెప్తున్నాం అనమాట. యా, థ్యాంక్ యూ సో మచ్ పెస్టీస్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ ఈ వీడియో ద్వారా మీకు మంచి మంచి చీరలు చూపించాము అని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు కాదంబరి సిల్క్స్. Bye bye.